కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఈ 2 సంవత్సరాలనా దాదాపు అంటే ఒక 6 నెలలు వీళ్ళు గ్రూపును తయారు చేసి నడిపిస్తూ ఉన్నారు. మాకు అప్పుడప్పుడు ఇంప్రవేషన్ వస్తూ ఉంటే ఇక నేనేం పెద్దగా నిర్లక్ష్యం చేసిన. అయినప్పటికీ ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి మనము బాయలగూడెంలో మొదటిసారిగా నేను యొక్క సహవాసానికి హాజరయ్యాను. నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక సహవాసం దొరికింది నాకు. ప్రభు కొరకు ప్రాణం పెట్టినటువంటి ఈ యొక్క గ్రూపు అనేటువంటిది నాకేమిచ్చిందంటే, ఈ అంత్య దినాలలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి కదా. అది ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24 అనుకుంటా. ఒకసారి చదువుతారా? ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో, ఆ దినము సమీపించిన కొలదిగా మీరు సహవాసముగా కొందరు మానుకొనుచున్నట్టుగా కదా, సమాజముగా కూడుట. సమాజం అన్నా సహవాసం అన్నా ఒకటే కదా. కొందరు మానుకొనున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించుకొని, ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు కదా. ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా నాకు సహవాసం దొరికినటువంటి తృప్తి నాకు ఈ యొక్క గ్రూప్ తరపున దొరికింది. చాలా సంతోషపడుతూ ఉన్నాను. అంటే ప్రతిరోజు మనము 5 గంటలకే తెల్లవారుజామున లేచి దేవుని వాక్యం వినటము కదా, దాంట్లోకి ఎవరెవరు వచ్చారనేటువంటిది తెలుసుకోవటము, వాళ్ళతో సహవాసం చేయడము, వందనాలు చెప్పడము, వాక్యం వినడం, ప్రార్థనలో పాలుపంపులు పొందడము. ఇక సోమరులు కాకుండా తెల్లవారుజామునే మనం 5 గంటలకే లేచి దేవుని వాక్యాన్ని మనం వినడం వలన మనకేం దొరికిందంటే సహవాసం దొరికింది నాకైతే. మరి మిగిలిన వాళ్ళ విషయాలు వాళ్ళకి ఎలా తృప్తినిచ్చిందో ఈ యొక్క గ్రూప్ అనేటువంటి విషయం మనకు వాళ్ళ వ్యక్తిగత జీవితము. నాకంటూ సహవాసము దొరికింది, గొప్ప సహవాసం దొరికింది. సోమరులు కాకుండా దేవుని వాక్యములో ఇంకా మనం ఒక మెట్టు, ఆత్మీయ జీవితంలో ఇంకా ఒక మెట్టు దేవుడికి దగ్గర కావటానికి చాలా తృప్తినిచ్చింది. ఆ సహవాసంలో నా బ్రతుకు ఉన్నంతకాలం కూడా ఇట్లే కొనసాగాలన్నటువంటి ప్రయాసంలో నేను ముందుకు సాగాలనేటువంటిదే నా యొక్క ఉద్దేశము. కాబట్టి సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ